హాయ్ అండి, నేను ఇప్పుడైతే సేఫ్గా ఒక ప్లేస్కి వచ్చేసేసాను. మొత్తం క్రౌడ్ ఉంది. ఇక్కడ ఏదో పైన కాటేజెస్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కింగ్ హిల్స్ వల్ల నా లగేజ్ తీసి ఒక చోట పెట్టారు. ఇక్కడ ఫుల్ స్ట్రక్లో ఉన్నాము. మొత్తం చాలా అంటే చాలా స్ట్రక్ అయింది. నా జాకెట్ కూడా ఏదైతే స్వెటర్ కోసం తీసుకొచ్చి నా జాకెట్ కూడా ఎక్కడో ఎవరో వేసేసేసారు. నేనైతే బయట కేదార్నాథ్ అయితే ఫుల్ అంటే ఫుల్ చాలా స్ట్రక్ అయిపోయిందండి. చాలామంది వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంది. అసలు బస్సెస్ కానీ ఏవి కానీ పోవట్లేదు. రాంగ్ టైంలో వచ్చానేమో అనిపించింది. బట్ ఏదో రకంగా ఈ వీక్ ఎండింగ్ లోపల ఎట్లోక నేను బద్రీనాథ్కి అయితే చేరుకుంటా. బద్రీనాథ్ దర్శనం అయితే కంపల్సరీ తీసుకుంటానండి. ఇప్పుడు దాకా చాలామంది నన్ను అడిగారు కదా, ఏంటండి ఇన్నిసార్లు గుళ్ళు దేవులు పూజలు చేస్తూనే ఉంటారని. ఇంకా బద్రీనాథ్ ఇది లాస్ట్ అండి. బద్రీనాథ్కి ఎలాగెలా రీచ్ అవుతాను, బద్రీనాథ్ దర్శనం చేసుకుంటాను ఖచ్చితంగా. ఇక్కడైతే ఫుల్ స్ట్రక్ అయినది. ప్రస్తుతానికి ఫ్రెష్ అప్ అయ్యాను. నా డ్రెస్సెస్ అన్నీ అక్కడ ఉన్నాయి, వేరే చోట, వేరే సూట్ కేసు అంతా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఫ్రెష్ అప్ అయి ఉన్నానండి. నెక్స్ట్ బద్రీనాథ్కి వెళ్తాను. ఖచ్చితంగా బద్రీనాథ్ దర్శనం అయితే తీసుకుంటాను. ఏదైతే కట్టేశారో కట్టు కూడా తీసేశారు. ఇక్కడ ఇంజెక్షన్ వేశారు కదా, ఇంతకుముందు ఇంజెక్షన్ వేసినందుకు ఇది కొంచెం ఇట్లా పెట్టేశారు. ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయ్యానండి. నెక్స్ట్ ట్రిప్ మాత్రం ఖచ్చితంగా బద్రీనాథ్కి అయితే ఖచ్చితంగా వెళ్తానండి. ఓకే.